అవి పడట్లేదు. మేము ఆటోతో పండ్ల వ్యాపారం చేస్తాం. ఆటో తోలుతారు, ఓకే. బస్సులు ఫ్రీ పెట్టి మమ్మల్ని ఇట్లా ఆగం చేసిండు. బస్సులు ఫ్రీ పెట్టి ఒక రోజుగా 1000 చేసేది, క్లోజ్ అయిపోయింది. అది అలా ఇప్పుడు ఎంత చేస్తున్నారు? ఏం లేదు. అయ్యో. పళ్ళ వ్యాపారం వరంగల్ పోయి పళ్ళు ఏదో తెచ్చుకోవాలి. ఒక ఆల్టర్నేట్ పెట్టుకోవాలి. ఇక పెట్టుకున్నా కూడా అది నడుస్తుంది. సేఫ్టీ కోసం. నాకైతే ఓకే ఉన్నది, కానీ వేరే వాళ్ళ పరిస్థితి ఒక 10-20 బండ్లు నడిచేది ఇటు, అవును ఒక బండి లేదు అక్కడ. అవును, ఆటో కనపట్లేదు ఇక్కడ. ఇంత క్లోజ్ మెయిన్ చౌరస్తాలో ఆటోలు ఎక్కువ కనపట్లేదు. లేవు, ఇక్కడ లేవు, ఏది లేదు. బస్సులు ఫ్రీ అయినాక ఎప్పుడైతే ఆటో ఎక్కుతారా? అడగడానికి కూడా మాకనే ఉండాలి. ఇక అమ్మ ఎక్కువ అంటే ఫ్రీ అంటారు. కాదు, నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటరా లేకపోతే ఇంకా చేయాల్సిందే ఉందా? గత ప్రభుత్వం అంటే కేసీఆర్ దయాకర్ రావు సారు చాలా డెవలప్ చేశాడు. చేశాడా? ఆ. ఏమేం చేశారు ఇక్కడ? ఇవన్నీ రోడ్లన్నీ ఆయన చేసిండు, ఈ లైటింగ్ వ్యవస్థ అంతా ఆయన చేసిందే. ఇప్పుడు ఈ మేడం వచ్చింది ఖాళీ ఉన్నది అంతే. ఏం పెద్దగా చేసింది ఏం లేదు. ఉంటుంది ఇక్కడ ఉంటేనా మొత్తం తొర్రూరులో ఉంటుంది. అది బస్ స్టాండ్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అక్కడ వేసి బస్ స్టాండ్ ఇక్కడ ఎత్తా అన్నది. ఆ బస్ స్టాండ్ కానీ ఉన్నది, పోలీస్ స్టేషన్ కానీ ఉన్నది, హాస్పిటల్ కానీ ఉన్నది. ఏది లేదు ఇక అంతే. 5 ఏళ్ళు ఆమె టైంపాసే అంతే కదా. ఇక ఈ 3 ఏళ్లలో ఏమైనా చేసే అవకాశం లేదంటారా? అంటే కేసీఆర్ అంతా అప్పులు చేశాడు, అప్పులే కట్టుకుంటే సరిపోతుందని మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి సారే అంటాడు పైసలు మా దగ్గర ఖజానా ఖాళీ అని చెప్తాడు. ఇక ఎమ్మెల్యే మాత్రం ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఫండ్స్ రాదు, ఏ మాత్రం ఏం చేస్తుంది?